హాయ్ అండి. ముంగిట్ల మొగలు. ఈరోజు సంక్రాంతి అనే దాని గురించి మనం చెప్పుకుందాం. ఆంధ్రులు జరుపుకునే పండుగలన్నిట్లో సంక్రాంతి పెద్ద పండుగ. ఈ పండుగ 3 రోజుల పండుగ. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన శుభదినము మకర సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. ఈ పండుగలు సామాన్యంగా ప్రతి సంవత్సరం జనవరి 13, 14, 15 తేదీల్లోనే వస్తాయి. ఆ సంక్రాంతి పండుగల్లో మొదటి రోజు భోగి పండుగ. ఆ రోజు ఉదయాన్నే లేచి తలంటుకుని కొత్త బట్టలు ధరిస్తారు. వీధుల్లో భోగి మంటలు, ఆ మంటలో గోపిడకలు దండలను వేస్తారు. ఇళ్లను, వీధులను ముగ్గులతో అలంకరిస్తారు. సంక్రాంతి పండుగకు నెల రోజుల ముందు నుండి ముగ్గులు ప్రారంభిస్తారు. ఈ పండుగలలో రెండో రోజు చాలా ముఖ్యమైనది. ఆ రోజే సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు. దానిని మకర సంక్రమణము అంటారు. మూడో రోజు కనుమ పండుగ. ఆ రోజున బళ్ళను, ఎద్దును అలంకరించి బళ్ళపై ఊరేగుతారు. వాహనాలకు పూజ చేస్తారు. గ్రామ దేవతలకు నైవేద్యం పెడతారు. స్థానికంగా ప్రభలు కట్టి ఊరేగించి సంబరాలు జరుపుతారు. సంక్రాంతి పండుగ వైభవం చూడాలంటే గ్రామాలకు వెళ్ళాలి. గ్రామంలో వీధులన్నీ అందమైన ముగ్గులతో, గుమ్మాలను బంతిపూల దండలతో, మామిడి తోరణాలతో దర్శనమిస్తాయి. భోగి మంటలు, పేరంటాలు, సంబరాలు, కోడిపుంజుల పోరాటాలు, గ్రామ దేవతల తీర్థాలతో గ్రామాలు కలకల్లాడతాయి. హరిదాసుల తెల్లవారుజామునే నెత్తిపై భిక్షపాత్రతో, చేతిలో చిడతలతో హరిలో రంగా హరి అంటూ పాటలు పాడుతూ కనబడతారు. భిక్ష పెట్టగానే కృష్ణార్పణం అంటారు. గంగిరెద్దును తోలుకుంటూ డూడు బసవన్న అంటూ వాయిద్యాలు వాయిస్తూ సన్నాయిలను ఊదుతూ గంగిరెద్దుని ఇంటికి వస్తూ ఉంటారు. అందరూ కొత్త బట్టలు ధరించి పిండి వంటలు వండుకుంటారు. వచ్చిన ముష్టివారందరికీ తమకున్నది పెడతారు. సంక్రాంతి పండుగకు రైతుకి చేతికి పంటలు వస్తాయి. రైతులను ఇళ్ళన్నీ ధాన్యరాశులతో కలకల్లాడుతాయి. కనుమ పండుగకు భోగి పండుగ నాడు చిన్నపిల్లలకి భోగిపళ్ళు కూడా పోస్తారు. ఆడపిల్లలు చిన్నపిల్లలు గుబ్బెమ్మలు పెడుతూ ఉంటారు. కనుమ పండుగన చాలా గ్రామంలో ప్రభలు కట్టి ఆ ప్రభలపై దేవతల విగ్రహాన్ని అలంకరించి ఊరేగిస్తారు. ప్రభల సంబరాలు కొన్ని ప్రాంతాలలో మహావైభవంగా జరుపుతారు. బాణసంచా కాలుస్తారు. అదే రోజున కనుమ రోజున ఈ రథం ముగ్గును సూర్యభగవానుడు రథంగా భావిస్తారు. అంతేకాదండోయ్, మన ఇంటి ముందు వేసే రథం ముగ్గును ఒక గీతను గీసి పక్కింటి ముగ్గుతో కలుపుతాం. వారు ఆ పక్కింటి వారి రథం ముగ్గుకు కలుపుతారు. ఇలా అందరూ తమ ముగ్గులను వేరే వారి ముగ్గులతో కలుపుకుంటూ వెళ్తారు. ఆ సూర్యభగవానుడు గ్రామంలో తిరుగుతున్నాడని ప్రజల నమ్మకం. ఈ విధంగా సంక్రాంతి పండుగగా అంతులేని ఆనందాన్ని అందిస్తుంది.